హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు జ్యోతి బాలనే వ్లాగ్స్. ఎట్లూరు అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నా, మీరు బాగుండాలని అయితే అనుకుంటున్నాను అనమాట. ఇంక ఈ రోజు అయితే మంచివి హౌస్ అయితే చూపిస్తా మీకు. ఓల్డ్ మోడల్ హౌస్ న్యూగా కడుతున్నారనమాట. ఎంత బాగుందో. ఇక్కడ బండల్లాగేసి మధ్యలో ఖాళీ ప్లేస్ వదిలిపెట్టారు కదా, అక్కడైతే గ్రాస్ పెంచుతారని అయితే అనుకుంటున్నాను అనమాట. ఈ హౌస్ నేను ఎప్పటి నుంచో చూడాలనుకుంటున్నా, అసలు కుదరలేదు. ఇంక ఈసారి అయితే కుదిరింది. మీకు కూడా చూపిద్దామని అయితే వీడియో స్టార్ట్ చేసిన అనమాట. ఇది మెయిన్ డోర్ అనుకుంటా. ఇది మెయిన్ డోరు. అటు నుంచి కూడా ఇంకో సైడ్ కూడా ఒక డోర్ ఉందన్నమాట. అదొకటి ఇదొకటి. ఇంకా ఖాళీ ప్లేస్ చూసిరు కదా ఎంత పెద్దగా ఉందో ఖాళీ ప్లేస్. చెట్లు కూడా పెట్టిరు. ఈ వర్క్ అంతా, ఇల్లు వర్క్ అంతా కంప్లీట్ అయ్యేసరికి చెట్లు కూడా కొంచెం పెద్దగా అయిపోతాయి. ఇంకా ఈ హౌస్కి గోడలు చూసిరా అంటే టైల్స్ ఇటుకలతో కట్టినట్టు టైల్స్ వేసిరు అనమాట. ఆ మోడల్ రావడానికి ఇలాంటి టైల్స్ అయితే వేసిరు. ఇంకా దర్వాజాలు అయితే చాలా పెద్దగా ఉన్నాయన్నమాట. ఒక 8 ఫీట్ ఉంటుందేమో నాకు ఇష్ట ప్రకారం, నాకు కరెక్ట్గా తెలియదు కానీ అంత హైట్ ఉన్నాయన్నమాట దర్వాజాలు అయితే. డిజైన్ కూడా చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ వుడ్ వర్క్ జరగడం వల్ల ఇంకా డస్ట్ అంతా పడి సరిగ్గా కనిపించట్లే, ఫోన్లో కూడా సరిగ్గా కనిపిస్తలే అనమాట. ఇంకా దగ్గర నుంచి చూస్తే మాత్రం బాగుంది, చాలా అంటే చాలా బాగుంది అనమాట డిజైన్ అయితే. ఇంకా గడప చూసిరా, గడప కూడా చాలా పెద్దగా ఉంది. ఇక్కడ దర్వాజాకి ఒక ఫ్లవర్ లాంటి లైను ఇది వచ్చింది కదా, ఇదైతే హైలైట్ అనమాట. ఇది ఇంకా బాగుంది అసలు. ఇంకా ఇంట్లోకి ఎంట్రీ అవ్వగానే టైల్స్ మాత్రం చాలా ట్రెడిషనల్గా ఉన్నాయి, బాగున్నాయి. ఇంకా సైడ్కి ఒక రూమ్ ఉందన్నమాట. ఆ రూమ్లో మాత్రం ఇట్లాంటి బండలు వేసిరు, మధ్యలో కొంచెం డిజైన్ వేసిరు, డిజైన్ లాగా టైల్స్ వేసిరు అనమాట. ఇంకా వెంటిలేటర్స్ కూడా చాలా పెద్దగా ఉన్నాయి. విండోస్ కూడా చాలా పెద్దగా ఉన్నాయి అనమాట. విండో మోడల్ కూడా ఎంత బాగుంది చూడండి, సూపర్గా ఉన్నాయి. అన్నీ ట్రెడిషనల్, అసలు ఎంత బాగుందో. ఇంట్లో వెలుతురికి గాలికి అసలు కరెంటుతో అవసరమే లేదన్నమాట, అంత బాగుందన్నమాట. ఇంక ఇటు సైడ్ ఏమో పూజ గది. చూడగానే నేను అసలు ఇంకా వేరే బెడ్రూమ్ ఏదో అనుకున్నా, కాకపోతే ఈ డోర్ చూడగానే అర్థమైపోయింది ఇది పూజ గది అని. ఎంత బాగుందో అసలు పూజ గది. రూమ్ దర్వాజా డిజైన్ కూడా సూపర్గా ఉందన్నమాట. తలుపులు ఏమో కొంచెం తక్కువ హైట్లో చేయించినారు. తలుపుల పైన దర్వాజాకి డిజైన్ అయితే చాలా హైట్కి చేయించినారు అనమాట. బాగుంది. ఇంకా దగ్గర నుంచి చూపిస్తా మీకు. కొంచెం డస్ట్ వల్ల అంత క్లియర్గా కనిపిస్తలేదన్నమాట డిజైన్ అయితే. వర్క్ జరుగుతుంది కదా అందుకు. చూసిరా ఎంత బాగుందో, చూడగానే అర్థమైపోతుంది కదా. నాకు అది చూడగానే ఒక టెంపుల్కి వచ్చినామన్న ఫీలింగ్ అయితే వచ్చింది అనమాట. ఇదొక డోరు. ఇక్కడ ఒక విండోస్ అయితే ఎంత పెద్దగా ఉన్నాయి చూడండి, చాలా పెద్ద విండోస్ అనమాట హాల్లో అయితే. ఇది మండువా ఇల్లు కాబట్టి ఇంకా అక్కడ ఏదన్నా ఫైబర్ షీట్ లాంటిది ఏమైనా వేస్తారేమో అయితే అనుకుంటున్నా నేను. మిర్రర్ లాంటిది ఏమైనా ఫైబర్ షీట్ అయినా ఏదైనా వేస్తారేమో, వర్షం అది రాకుండా పడకుండా. బాగుంది కదా. ఇదైతే కిచెన్ అనమాట. కిచెన్ అయితే చాలా అంటే చాలా సింపుల్గా కట్టిరు, బాగుంది కిచెన్ అయితే. మరి అంత హడావుడి లేకుండా బాగుందన్నమాట కిచెన్. చూసారు కదా ఎంత సింపుల్గా ఉందో. అదేమో స్టోర్ రూమ్ అయితే అనుకుంటున్నా నేను. ఇంకా హాల్లో కానీ చుట్టూ ఉన్న రూమ్స్లో కానీ ఇలాంటివి వేసిరనమాట బండలు అయితే. నేనైతే అన్న అయితే చూడలేదు, ఏదైతే ఓపెన్ చేసి ఉంటుందో అదే చూసిన అనమాట. చూసారు కదా ఇట్లా ఉన్నాయన్నమాట బండలు అయితే. ఇంకా పైన అయితే ఒక 2 రూమ్స్ ఉన్నాయో మరి 1 ఉందో తెలియదు నాకైతే. పైకి వెళ్ళి ఒకసారి అయితే చూసి వచ్చినా కానీ ఓపెన్ అయితే చేయలేదన్నమాట. ఇంకా ఎందుకనేసి ఇటొక అటు సైడ్కి ఒక దర్వాజా ఉందన్నమాట. ఇది ఎంత పెద్దగా ఉంది చూడండి. వెనకట ఇట్లనే ఉండే కదా, ఇంకొక కొండి లాంటిది షార్ప్గా ఉంది. అసలు అది ఎందుకు పెట్టిరో కూడా నాకు తెలియదు. ఎంత షార్ప్గా ఉందంటే చాలా షార్ప్గా ఉందన్నమాట. మొల్లలాగా ఇప్పుడు మీకు చూపిస్తా.
అదిగో అదనమాట. అట్లా పెట్టిర్రు 2 సైడ్స్‌కి. అది ఎందుకో ఏమో తెలీదు అసలు. ఇంక ఇది తీద్దామని అయితే ట్రై చేసిన. వామ్మో! ఎంత బరువుందో అసలు. లేపడానికి కూడా అయితలేదు. అంత బరువుందనమాట. ఇది తీయాలంటే ఒక 2 మెంబర్స్ కావాలేమో అనిపించింది నాకైతే. ఎంత బరువుందో. ఒక చేత్తో మొబైల్ పట్టుకున్నా కదా! ఒక చేత్తో తీద్దామంటే అస్సలు కాలేదనమాట నాకు. ఇంక వదిలేసిన. అన్ని టైల్స్ మాత్రం మొత్తం ట్రెడిషనల్‌గా బాగున్నాయి. ఇంకా పైన రూఫ్ చూసిర్రా ఇట్లా కొండిలాగా పెట్టిరనమాట. ఫ్లవర్ పాట్ ఏమైనా తగిలించడానికి కావచ్చు. చాలా బాగుంటాయి కదా! ఇంకా పెంకులు చూసిర్రా బయట నుంచి మాత్రం అట్లా ఉన్నాయి. ఇంకా లోపల డిజైన్ మాత్రం సూపర్‌గా ఉంది. ఇంకా ఈ కొండీలకి అన్ని ఫ్లవర్ పాట్స్ అన్నీ అట్లా పెట్టి దాంట్లో చెట్లు పెట్టేస్తే ఎంత బాగుంటాయో. ఇంకా వెలుతురు కూడా ఉంటుంది కాబట్టి చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట. చెట్లు కూడా మంచిగా వచ్చేస్తాయి. ఇంకా వుడ్ వాడకుండా ఇవి ఐరన్వో ఏమో పెట్టిరనమాట. ఇట్లా కూడా బాగుంది. నాకైతే ఇవి చాలా బాగా నచ్చినాయి అనమాట. 4 సైడ్లో 4 ఉన్నాయి. ఇంకా పైనుంచి లుక్ అయితే ఇట్లుందనమాట. ఇక్కడ మిర్రర్ అయినా లేకుంటే ఫైబర్ షీట్ అయినా వేస్తారు కావచ్చు. ఇంకా ఫుల్ వర్క్ ఉందంట. ఇంకా కంప్లీట్ కాలేదంట. ఇంకా పైకి అయితే ఒకసారి వెళ్ళినా అనమాట. ఇక్కడ కొంచెం ఖాళీ ప్లేస్ వదిలేరు. పైన ఒక 2 రూమ్స్ ఉన్నాయో మరి 1 రూమ్ ఉందో తెలియదు. పైన అయితే ఇంకా నేను ఓపెన్ చేసి చూడలేదన్నమాట. టైల్స్ వేసిర్రు. టైల్స్ కూడా బాగున్నాయి కదా. చుట్టూ పొలాలే ఉన్నాయి. ఎంత బాగుంటుందో ఈ చుట్టూ పొలాలు ఇట్లుంటే. ఇంకా కొబ్బరి చెట్లు అయితే పెట్టిరన్నమాట. తోటలాగా ఇవి పెద్దగా అయితే ఇంకా సూపర్ ఉంటుంది. చుట్టూ పొలాలు మధ్యలో ఇల్లు ఎంత బాగుంటుంది కదా. ఇంకా అదంతా ఉంది ప్లేస్. నేనైతే అటు వెళ్ళలేదన్నమాట. ఇంకా తొందరగా అయితే ఇంటికి వెళ్ళిపోవాలని హడావుడిగా అయితే తీసిన ఈ వీడియో అయితే. చూసిరా ఎంత బాగుందో. పచ్చగా గ్రీనరీ ఎంత బాగుంటుందో ఇట్లా. ఇంకా సిటీలో అయితే అన్ని ఇండ్లు ఒక్కడికొకటి ఆనుకొని మరీ కడతారు. అసలు నాకు సిటీ కన్నా పల్లెటూరు అంటే మస్తు ఇష్టం. మరి మీకు చెప్పండి నా కామెంట్స్లో. సిటీ ఇష్టమా పల్లెటూరు ఇష్టమా? నాకైతే పల్లెటూర్లు అంటే చాలా ఇష్టము. విలేజే ఎక్కువ ఇష్టం అనమాట. నాకు సిటీ అస్సలు ఇష్టం ఉండదు. పక్కకి ఆనుకొని ఉంటాయి. ఆ ఇండ్లు అయితే అస్సలు నచ్చదు నాకు అసలు. ఇట్లయితే బాగుంటాయి కదా. చిన్న ఇల్లు అయినా సరే కొంచెం మనకంటూ స్పేస్ ఉంటుంది. మంచిగా అనిపిస్తుంది. ఇంక మోగురాలు కూడా బాగున్నాయి కదా. ఇంకా ఇంటి ఓనర్ అయితే వస్తుండు చూడండి. అవి ఆయనే అనమాట. వాళ్ళ అబ్బాయినా. బయట లుక్ అయితే ఇట్లుంటుంది అనమాట. దూరం నుంచి చూస్తే ఒక లుక్ ఉంటుంది. ఇట్లా దగ్గర నుంచి చూస్తే ఒక లుక్ ఉంటుంది అనమాట. చాలా బాగుంది. ప్లేస్ ఎక్కువ ఉన్నది. ఎవరికైనా ఉపయోగపడుతుంది కదా వీడియో కట్టబోయే వాళ్ళకి ఎవరికైనా అనేసి అయితే పెట్టినా అనమాట వీడియో అంతే. ఇంకా ప్లాంట్స్ పెట్టినట్టున్నారు. ఇంకా పెట్టడానికి అయితే ఇంకా తీసుకొచ్చిర్రు. ఇక్కడ ఒక దర్వాజా ఉంది కదా డోర్లు. ఇవైతే మస్తు బాగున్నాయి. డిజైన్ అయితే సూపర్గా ఉన్నాయి అన్నమాట. ఇంకా దగ్గర నుంచి అయితే మీకు చూసేయండి మీరు కూడా. ఇదంతా ఖాళీ ప్లేస్ చాలా బాగుంది. పిల్లలు ఆడుకోవడానికైనా మనం కూర్చోవడానికైనా ఎంత బాగుంటుంది కదా. ఇంత స్పేస్గా ఉంటే మస్తు అనిపిస్తుంది. ఇంకా దగ్గర నుంచి చూస్తే మాత్రం ఇట్లా సూపర్గా ఉన్నది అనమాట. దీంట్లో అసలు మొబైల్లో ఎక్కువ కనిపిస్తలేదు కానీ దగ్గర నుంచి చూస్తే బాగుందన్నమాట. డిజైన్ అయితే మంచిగా అనిపిస్తుంది. అంతే అండి. ఈ ఇల్లు ఎంతమందికి నచ్చిందో నాకు కామెంట్స్లో అయితే చెప్పండి. ఈ వీడియో నచ్చితే
సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ మాత్రం మర్చిపోవద్దు, తప్పకుండా లైక్ చేయండి. ఇదనమాట దూరం నుంచి హౌస్ లుక్ అయితే.